జాతకాలు కరెక్టే అంటారా? అవి నమ్మాలా? నమ్మకూడదా? వేణు సాంగ్ గురించి మాట్లాడుతుంటే నాకు ఆయన నిజంగా నమ్మాలా లేదా ఒక డైలమా, నేను కూడా చాలా డైలమాలో ఉన్నా. మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. ఎందుకంటే కొన్ని కొన్ని నమ్మాల్సి వస్తుంది, కొన్ని కొన్ని నమ్మబుద్ధి కాబోతుంది. తను సమంత నాగచైతన్య పెళ్ళినప్పుడు ఏమన్నాడంటే వీళ్ళిద్దరు విడిపోతారు అన్నారు. అసలు నిజంగా వాళ్ళు విడిపోయారు, ఆ విషయంగా నమ్మొచ్చు. ఇంకోటి ఏంటంటే మొన్న ఎలక్షన్ చెప్పాడు కేసీఆర్ 100% కేసీఆర్ ప్లేస్ లో కేటీఆర్ సీఎం అవుతాడు, కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్నాడు. అది కాలేకపోయింది. మరి ఈ విషయం నమ్మాలో లేదో నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే మీరు చదువుకున్నారు కదా, ఒక చదువుకునే ఇలాంటివి నమ్ముతారా? సో ఈ రకం చెప్తాను అంటే ప్రజలు నా విషయం కాదు, ప్రజల విషయం మాట్లాడుతున్నా. సో నేను 100% ఈ విషయాలకు ఎక్కువ మనం ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ లేదు కాబట్టి ప్రజల పర్స్పెక్టివ్ తో మాట 100% తను మొన్న సలార్ కూడా ఫ్లాప్ అవుతుంది అన్నాడు. సో సలార్ హిట్ అయింది. సో తను ఒక విషయం చెప్తే ఇంకో రకంగా అవుతుంది. సో తను ఏమన్నా ఇంకొక మీడియా చూసాం మన రష్మిక మందన విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుని కూడా విడిపోతారు అన్నాడు. అంటే ముందు జరగబోయేది ఈయన నిర్ణయిస్తాడు. నిజం ప్రజలు అంతా లేరు కదా, చాలా మంది అప్డేటెడ్ అయ్యారు, చాలా మంది చదువుకుంటారు కాబట్టి చాలా మంది సైంటిఫిక్ అవుతాయి. ఈ రోబోలు తిరుగుతున్న ఈ ప్రపంచంలో నిజంగా అట్లా చెప్తుంటే ప్రజలు ఇంకా నమ్మటాలు అంటే నాకు కొద్దిగా నవ్వొచ్చు ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మీరు చదువుకున్నారు కదా, ఇలాంటివి నమ్మొచ్చా నమ్మకూడదా? జనాలకు మీరు ఏమని మోటివేట్ చేస్తారు? అది ప్రజల మైండ్ సెట్ ఉంటుంది. నా ఉద్దేశం 100% నమ్మదు అని చెప్పంటే సైన్స్ నడుస్తుంది. సో సైన్స్ కన్నా మించింది నాకైతే పెద్దది లేదనిపిస్తుంది కాబట్టి. సో తను నిజంగా కొన్ని వేదాలు అది దాంట్లో కాబట్టి మనం చెప్పలేము. మనం ఇదే చెప్తున్నాం బ్రో, ఇది నమ్మొచ్చు అది నమ్మొచ్చు. సరే బ్రో, అలాంటి ఆయన చెప్పేది నిజమైతే ఆయన లైఫ్ బాగా చేసుకోవచ్చు కదా. అది కూడా మీరు అడగండి. కరెక్ట్ మాట అంటే మామూలు అంటున్నా. దీని వల్ల నమ్మొచ్చా నమ్మకూడదా? జనాలకు మీరు ఏమన్నా ఇస్తారా? చదువుకున్న వాళ్ళు వ్యక్తులు ఎవరు కూడా ఎక్కువ నా వీటిని నమ్మరు. చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఆ రకంగా ఉన్న వాళ్ళు తప్ప గానీ వాటిని నమ్ముతారు తప్ప గానీ. సో నేను జనాలకు ఏమని చెప్తారు? అదే సో ప్రజల ఏదైనా ఆయన నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మనం ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటే పోవాలి తప్ప గానీ నిజంగా అది చెడు ఉండే కాంటాక్ట్ చేయటాలు కానీ టూల్ చేయటాలు వాటికి మన సంబంధం లేదు. సో నిజంగా వాస్తవం ఉంటే నమ్మండి, లేకుంటే నమ్మద్దు. పెద్ద మ్యాటర్ కాదు కదా. జాతకాలు కానీ మూఢనమ్మకాలు నమ్మాలంటారా నమ్మకూడదు? మూఢనమ్మకాలు అయితే లేవు. చెప్పినట్టు మూఢనమ్మకాలకు మనం ఛాన్స్ ఇవ్వాల్సిన ఛాన్స్ లే కాబట్టి. సో నిజంగా మనం ఇంకా లోతు తెలియదు కాబట్టి వాళ్ళ పెద్ద మాట్లాడలేకపోతున్నాం. ఇంకా వేణు సాయి అన్నాడు, చాలా మంది మీడియా ఏమన్నాడు అంటే నాకు ఎవరు వచ్చినా నువ్వు వచ్చినా కూడా నేను జాతకం చెప్తాను. కానీ ఎప్పుడు తన కామన్ వ్యక్తులు జాతకం చూడడు ఆయన. సో మన మీడియాలో చూస్తాం, చాలా మంది మీడియాలో కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశాడు తను. అంటే ఒక క్లిప్ చూస్తాను, తన సినిమాలో కూడా యాక్ట్ చేశాడు అన్న కనిపిస్తుంది. సినిమా ఫీల్డ్ ఉన్న వ్యక్తి తన ఓన్లీ సెలబ్రిటీస్ కి జాతకాలు చెప్తారా, కామన్ చేయడం అన్న ఫీలింగ్ ఉంది. నాకు కూడా తన దొరికితే తనతో జాతకం చెప్పించుకోవాలి. నిజంగా నేను ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను, నేను అయితేనా కాదని నాకు జాతకం చెప్పించుకోవాలి నాకు కూడా ఉంది. నిజంగా తను నిజంగా చెప్తే మాత్రం నేను కూడా నమ్ముతా, చెప్పుకుంటే మాత్రం నువ్వేనా ఇలా మాట్లాడేది?